గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి వేగాన్ని అందుకుంది. దీనికి తోడు ఈ సినిమాపై క్రేజ్ పెంచడానికి క్రిష్ ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్ ను తరచూ మీడియాకు లీక్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. బాలకృష్ణ ఈ సినిమాలో చక్రవర్తిగా కనిపిస్తున్న నేపథ్యంలో కేవలం యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలే కాకుండా బాలకృష్ణ అంతఃపురానికి చెందిన ఫోటోలను కూడా లీక్ చేస్తూ బాలయ్యలోని రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపెడుతున్నాడు క్రిష్. ఇక లేటెస్ట్ గా బాలయ్య వీణ పట్టుకుని ఆ వీణను సరిచేస్తున్న సీన్ కు సంబంధించి క్రిష్ కొన్ని సూచనలు ఇస్తూ ఉంటే బాలయ్య శ్రద్ధగా వింటున్నట్టు ఫోటోను లీక్ చేశారు. ప్రస్తుత తరం ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్, వీణ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది అన్న విషయాన్ని మర్చిపోతున్న నేపథ్యంలో వీణను నేటి తరం ప్రేక్షకులకు బాలయ్య ద్వారా గుర్తు చేస్తున్నాడు క్రిష్. ఇప్పటికీ ఈ సినిమాలో హరికథతో పాటు పద్యాలు కూడా ఉంటాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలయ్య చేత ఇలా వీణ పట్టించి మరొక ప్రయోగం చేస్తున్నాడు క్రిష్. ఇప్పుడు వీణ పట్టుకుని మీటుతున్న బాలయ్య ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ, క్రిష్ల మధ్య ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి భేదాభిప్రాయాలు వచ్చాయి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో అటువంటి వార్తలకు ఖండనగా వ్యూహాత్మకంగా క్రిష్ ఈ ఫోటోలను లీక్ చేశాడు అనుకోవాలి. సంక్రాంతి వార్ను టార్గెట్ చేస్తూ జనవరి 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ బిజినెస్ పూర్తి చేసింది అని వార్తలుస్తున్నా మోడీ ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఈ సినిమా మార్కెట్ పై కూడా కొంత మేరకు ప్రభావం చూపెడుతుంది అని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయానికి పరిష్కారంగా ప్రత్యామ్నాయ మార్గాలను క్రిష్ వెతికినట్లు టాక్ వినిపిస్తోంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.